ఏపీలో ఓటింగ్ జరిగిపోయింది. ఇంకా కౌంటింగే మిగిలింది. చూస్తే రాజకీయ వేడి మాత్రం అదే విధంగా ఉంది. అన్ని పార్టీల కేడర్ గ్రౌండ్ లెవెల్లో దూకుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు. పార్టీల అధినేతలు రిలాక్స్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఫ్రాన్స్, స్విట్జర్లాండ్కు పయనమయ్యారు. ఈ నెల 17 నుంచి ఏకంగా 15 రోజుల పాటు ఆయన దేశంలోనే ఉండరు. ఆయన తిరిగి జూన్ 1వ తేదీన ఇండియాకు రానున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విదేశీ టూర్కు రెడీ అవుతున్నారు. ఆయన కూడా అదే సమయంలో ఇండియాకి రానున్నారు. మొత్తానికి చూస్తే జగన్, పవన్ ఇద్దరు విదేశీ టూర్లకు రెడీ అయిపోయారు. ఇక మిగిలింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబు కూడా టూర్లు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి కౌంటింగ్కి 3 వారాల టైం ఉండటంతో నేతలంతా విశ్రాంతి కోసం ఏపీని దాటి వెళ్లాలని చూస్తున్నారు. అధినేతలు బయటికి వెళ్తున్నా అభ్యర్థుల క్యాడర్ మాత్రం ఎన్నికల వేడిలోనే ఇంకా ఉన్నారు. అయితే ఏపీలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ సరళి పెరగడంతో పాటు పెరిగిన ఓట్లు ఎవరికి పడతాయి, ఎవరికి మేలు చేస్తాయి అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. వాస్తవానికి ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న తెలుగువారిలో దాదాపుగా ఏపీకి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 3% ఓటింగ్ పెరిగిందని చెప్పుకోవాలి. అంతేకాకుండా నూతనంగా ఓటు హక్కు పొందిన యువత కూడా పెద్ద ఎత్తున ఈసారి ఓటింగ్ చేశారు. దీంతో ఈసారి కౌంటింగ్ ఊహకు అందని విధంగా ఉంటుంది. అటు వైసీపీ, ఇటు కూటమి అభ్యర్థులు గెలుస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరి ధీమా ఫలించనుంది? ఎవరు ఏపీ పీఠాన్ని కైవసం చేసుకుంటారనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా పరిశీలిస్తే కూటమికే ఎక్కువ అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. మరి ఓటర్ ఎవరికి తీర్పునిచ్చారు అనేది జూన్ 4వ తేదీ తేలనుంది.